ఫ్రెండ్స్, సుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను లెగ్ పీస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా మనం లెగ్ పీసులను తీసుకొని నేను చూపించిన విధంగా 2 సైడ్స్ ఇలా ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. అలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక లెమన్ తీసుకొని లెమన్ అనేది దానిపైన పిండేసి మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా నీట్గా 2 సైడ్స్ అంటేలాగా బాగా అప్లై చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా లెమన్ అంతా యాడ్ చేసుకొని అలా అంతా అన్నిటికంటేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి నేను చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అలా అన్నీ మిక్స్ అయిన తర్వాత అందులో కాస్త లెమన్ వేసుకొని అందులో సన్నగా తరిగిన చిల్లీస్, సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లెగ్ పీసులు తీసుకొని ఆ మసాలాను అంతటిని లెగ్ పీసులకు అంటేలాగా నేను చూపిస్తున్న విధంగా అప్లై చేయండి. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లలోకి అంతా నీట్గా అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా లెగ్ పీసుల్ని ఇందులో యాడ్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ లెగ్ పీసులు అనేవి లోపల బాగా ఉడుకుతాయండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చేసుకున్న 3 మినిట్స్ తర్వాత రెండో సైడ్ కూడా మనం లెగ్ పీసుల్ని టర్న్ చేసుకోవాలి. అలా టర్న్ చేసుకుంటే 2 సైడ్స్ అనేది బాగా ఉడుకుతుంది. అలా టర్న్ చేసుకున్న తర్వాత పీస్ని టర్న్ చేసుకున్న తర్వాత దానిపైన క్యాప్ పెట్టుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు మధ్యలో లెగ్ పీసులను అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చూడండి, లెగ్ పీసెస్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి కదా. అంతేనండి, వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని లెమన్ అండ్ ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఎంతో ఈజీగా లెగ్ పీసెస్ రెడీ అయిపోయాయి కదా. చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.